మోంతా తుఫాను ప్రభావంతో ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి భూమి పూజ చేశారు. నూతన అగ్నిమాపక కేంద్ర శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవటంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ అధికారులు ఎనలేని కృషి చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యల్లో పాల్గొని వరదల్లో కొట్టుకుపోతున్న వారి ప్రాణాలను కాపాడి ఎనలేని కృషి చేశారని అన్నారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి నేను ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన శాసనసభ్యుల వారిని, కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అయితే ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందువలన ఈ కేంద్రాలు ఉంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను. అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన, కొంతమంది వరదల్లో గుండ్ల కమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం. మరి త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా భరోసా కలిగే విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా మొన్న మోంతా తుఫాన్లో కూడా మరి కలెక్టర్ గారు డే అండ్ నైట్ కొత్తగా వచ్చిన వారికి కొంత ఆరోగ్య సమస్య ఉన్న వారు కానివ్వండి, మరి ఇక్కడ శాసనసభ్యులు వర్షంలో కూడా అర్ధరాత్రి కూడా ఇంటింటికి బజార్ను తిరిగి మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి అన్ని పొలిటికల్ ఫోర్స్ కానివ్వండి, అదేవిధంగా అధికార యంత్రాంగం కానివ్వండి, మొత్తం అందరూ కూడా